హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ రావ్స్ చిట్కా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. ఏంటా నేను కనిపించకుండా పూలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను కొన్ని రోజ్ ఫ్లవర్స్ మొక్కలు తీసుకొచ్చి పెట్టానండి. వాటికి భలే వచ్చినాయండి ఫ్లవర్స్, అందుకని మీకు చూపిస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేస్తే, ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మిగిలిపోయిన ఇడ్లీలతో నేను ఒక చిన్న స్నాక్ ఐటమ్ అనేది మీకు చేసి చూపిస్తున్నాను. అది ఏంటి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీరు చూసేసేయండి, ఓకేనా? ఫస్ట్ మనం దీనికి ఒక స్టవ్ ఆన్ చేసేసుకుని యాజ్ యూజువల్గా ఒక బౌల్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం దాంట్లో పోసేసుకోవాలి. ఓకే, సో ఇది చాలా సింపుల్ ఐటెం, చాలా ఈజీగా ఎప్పుడు రెగ్యులర్గా తినే ఇడ్లీలు అండ్ రెగ్యులర్గా ఒకవేళ ఇడ్లీలు మిగిలిపోతే మనం ఏం చేస్తాం, ఇడ్లీ ఉప్మా చేసేసుకుంటాం. సో అలా కాకుండా కొంచెం క్రంచీగా కరకరలాడుతూ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను ట్రై చేశాను. సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనమైతే బౌల్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకున్నాం కదా. సో ఈలోప అది ఆయిల్ అనేది కాగిద్దనమాట. ఈలోపు మనం దానికి ఒక చిన్న మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో దానికి ఏం లేదండి, ఈజీగా మన ఇంట్లోనే ఉండేవి. దీంట్లో ఫస్ట్ మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో వచ్చేసి కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్, హాఫ్ కూడా కాదండి, ఒక 3/4 కొంచెం చిటికెడు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం చాట్ మసాలా వేసుకుని దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి ఇడ్లీలు మిగిలిపోతాయి కదండి, ఇంట్లో చాలా వరకు మిగులుతూనే ఉంటాయి. సో అలా మిగిలినప్పుడు మనం ఇలా చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలా వెరైటీగా ఒక స్నాక్ కరకరలాడుతూ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు. వాళ్ళే కాదండి, మనకు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇది అంటే మరీ కరకరలాడుతూ ఉండదు, కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. సో అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం దీనికి ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది పక్కన పెట్టేసుకుంటే నాకైతే ఒక 3 ఇడ్లీస్ మిగిలినాయి అనమాట. సో ఆ ఇడ్లీలతో నేను చేస్తున్నాను. సో మీకు ఎన్ని మిగిలితే దాన్ని బట్టి మీరు ఆ క్వాంటిటీని బట్టి మీరు ఆ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇడ్లీని అలా చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే అలా బారుగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే స్క్వేర్ షేప్ కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. సో అలా కట్ చేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ మనం ముందే పెట్టుకున్నాం కదా, సో ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందాం. సో ఆయిల్ హీట్ అయిపోయినాక చక్కగా మనం ఇలా కట్ చేసుకున్న ఇడ్లీస్ని తీసుకెళ్ళి ఆయిల్లో డిప్ చేసేయటమే. సో డిప్ చేసేసి డీప్ ఫ్రై లాగా చక్కగా ఫ్రై చేసేసుకుంటే హ్యాపీగా ఇంటిల్లిపాది మిగిలిన ఇడ్లీలు వేస్ట్ చేయకుండా హాయిగా తినేసేయచ్చు అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి, సో ఆ బెల్ ఐకాన్ని హిట్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఎప్పుడు లీజర్గా ఉంటే అప్పుడు చూడండి, చూస్తే ఏం పోయింది, ఏమన్నా కొంచెం వెరైటీగా చేస్తే మీకు అలా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఇడ్లీలు వేసేసుకున్నాం కదా ఆయిల్లో. సో అవి చక్కగా డీప్ ఫ్రై లాగా అయ్యేలాగా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవటమే. చూసారు కదా, రెగ్యులర్గా ఇడ్లీలు తినే వాళ్ళకి, బోర్ కొట్టిన వాళ్ళకి, ఎప్పుడు ఇడ్లీలు మిగిలితే ఇడ్లీ ఉప్మానేనా అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వెరైటీగా ఉంటుంది, చక్కగా క్రంచీగా కరకరలాడుతూ బాగుంటాయి. సో అదండి సంగతి. సో చూసారు కదా, అలా డీప్ ఫ్రై చేసేసుకుని చక్కగా ఆయిల్ ఎక్కువైపోయింది అయ్యో అనుకోవద్దు, ఆయిల్ ఊరికే లాగేస్తుంది, ఆయిల్ ఎక్కువ దానికి పీల్చుకోదనమాట. సో అలా టిష్యూ ఉంటే టిష్యూలో ఒకసారి అలా వేసేసుకుంటే ఆయిల్ అంతా టిష్యూకి పట్టేస్తుంది కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు దీనికి. సో అలా ప్రిపేర్ చేసేసుకున్నాక ఇప్పుడు చక్కగా ఒక బౌల్ తీసుకుని మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఇవన్నీ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. సో షిఫ్ట్ చేసుకున్నారు చూసారు కదా, అలా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇందాక చిన్నగా కొంచెం ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ మసాలా పౌడర్ని దాంట్లో స్ప్రింకిల్ చేసేసుకోవటమే. సో కొంచెం ఎక్కువ ఘాటు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. సో నేను 3 ఇడ్లీసే కాబట్టి ఒక 2 or 3 స్పూన్స్ అలా స్ప్రింకిల్ చేసేసుకుని చక్కగా తినేసాను అనమాట.
సో అది మీకు పిల్లలకైతే కొంచెం సాస్ కూడా దాంట్లో యాడ్ చేసి ఇస్తే ఇంకా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో ఈ స్నాక్ ఐటెం ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు అప్పుడు అలా వచ్చేస్తాను అనమాట. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. చూసారు కదా, ఈజీగా చేసుకోవచ్చండి. ఓకేనా, బాయ్, మళ్ళీ కలుస్తాను.